అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ పేరు తాతయ్య చూపిన బాట. రాసిన వారు కెవి సుమలత గారు. ఇక కథలోకి వెళ్దాం రండి. కీర్తి 4వ తరగతి చదువుతోంది. ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. పెరట్లో తోట పని చేస్తున్న వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి ఆయనకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆయన పాత కుండీల్లోని మట్టి తీసేసి అక్కడే ఉన్న వేరే మట్టిని అందులో నింపి మొక్కలు నాటుతున్నాడు. కీర్తి పక్కనే ఉన్న బకెట్లో నుంచి మగ్గుతో నీళ్లు తీసి వాటికి కొంచెం కొంచెంగా పోస్తోంది. పని చేస్తూనే కబుర్లు చెప్పసాగింది ఆ చిన్నారి. తాతయ్య, మా క్లాస్లో పింకీ ఉంది కదా, తను రోజు నా పెన్సిల్ తీసుకొని తన పెన్సిల్ నాకు ఇచ్చి రాసుకోమంటుంది. నేను ఇవ్వనంటే కోపంగా చూస్తుంది అంది కీర్తి. సరదాగా చేసుంటుందిలేమ్మా అన్నారు రామారావు. ఒకరోజైతే అలా అనుకోవచ్చు, కానీ ప్రతిరోజు అలాగే చేస్తుంది తాతయ్య. నా పెద్ద పెన్సిల్ తీసుకొని తన చిన్న పెన్సిల్ ముక్క నాకు ఇస్తుంది అని కాస్త బాధగా చెప్పింది కీర్తి. తన దగ్గర పెద్ద పెన్సిల్ లేదేమో, నువ్వు అమ్మని అడిగి ఒక పెన్సిల్ తీసుకెళ్ళి తనకివ్వు, అప్పుడు రోజు ఇవ్వాల్సిన పనుండదు అన్నారు తాతయ్య. అది కాదు తాతయ్య, తన దగ్గర పెద్ద పెన్సిల్స్ ఉన్నా అవి దాచుకుంటుంది. అందరినీ అడిగి ఇవ్వకపోతే కొడతానని భయపెడుతుంది. టీచర్కి చెబుతామని ఎవరైనా అంటే వాళ్లను గిల్లేస్తుంది అంది కీర్తి. అప్పుడు మీరు టీచర్కు చెప్పకుండా ఏం చేస్తున్నారు? అలా చేయడం తప్పని తనకు చెప్పొచ్చు కదా అన్నారు తాతయ్య. అమ్మో, టీచర్కి చెబితే నేను కొట్టలేదు, నేను గిల్లలేదు అని అబద్ధాలు చెబుతూ తనే ఏడుస్తుంది తాతయ్య అంది కీర్తి. ఓ అలాగా అన్నారు తాతయ్య. అంతలో అక్కడే ఉన్న మట్టిలో నుంచి తేలు ఒకటి బయటకు వచ్చింది. దాన్ని చూసి అమ్మో తేలు తేలు అంటూ దూరంగా పరిగెత్తింది కీర్తి. రామారావు వెంటనే దాన్ని కొట్టబోయారు. కానీ అది ఆయనకు చిక్కకుండా చెట్ల గుబుర్లలోకి వెళ్ళిపోయింది. అమ్మా కీర్తి, అది వెళ్ళిపోయింది, మరేం భయం లేదు, నేనున్నాను కదా, ఇలా రా అని ఆయన పిలిచారు. తన చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చూసుకుంటూ కీర్తి కుండీల దగ్గరకు వచ్చింది. తేలు రాగానే ఎందుకలా దూరంగా పరిగెత్తావు అని కీర్తిని అడిగారు తాతయ్య. అది కుడుతుందేమోనని భయమేసింది తాతయ్య, అందుకే అలా చేశాను అని బదులిచ్చింది కీర్తి. నీకో విషయం చెబుతాను విను అంటూ ప్రమాదం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి దాని నుంచి దూరంగా పరిగెత్తావు. దాన్నే స్వీయ రక్షణ అంటారు. నువ్వు తేలును కొట్టగలిగితే కొట్టేసి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. అంతేకాని భయపడుతూ అక్కడే నిలబడి ఇబ్బంది పడకూడదు అని వివరించాడు ఆయన. ఆ మాటలు విని తాతయ్య, తేలు నీ చేతిలో కర్రను చూసి భయపడిందా అని కుతూహలంగా అడిగింది కీర్తి. తేలు కూడా దాన్ని అది రక్షించుకోవడానికే పారిపోయింది. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది మనల్ని కుట్టేస్తుంది. నువ్వు తేలు విషయంలో ఎలాగైతే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నించావో మిగతా విషయాల్లో కూడా అలాగే ఉండాలి. పింకీ నిన్ను గిల్లుతుందని నువ్వు భయపడడం తప్పు. ఆ అమ్మాయి భయపెట్టినప్పుడు తనను ఆపే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆపలేకపోతే టీచర్కి మంచిగా వివరించి చెప్పాలి. ప్రతిసారి నీకెవరూ తోడుగా ఉండరు కీర్తి. నువ్వే సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సంపాదించుకోవాలి. చిన్నప్పటి నుంచే స్వీయ రక్షణ అలవాటు చేసుకోవాలి అని చెప్పారు తాతయ్య. కీర్తి ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నది. సరే తాతయ్య, నేను ఇక నుంచి ఎవ్వరికీ భయపడకుండా నన్ను నేను రక్షించుకుంటాను అంటూ తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి గారంగా అంది. తనను తాను అభిమానించుకోలేనివాడు ఇతరులను అభిమానించలేడు, తోటి వారితో స్నేహం చేయలేడు. అలాగే తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించలేనివాడు ఆపదలు ఎదురైతే ఎప్పటికీ ఎదిరించలేడు, ఇతరులకు ఆపద ఎదురైతే స్పందించనూ లేడు. ప్రమాదాలను, ఇబ్బందులను ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే విషయాన్ని ఈ కథలో
ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే సైకాలజీ థియరీ ద్వారా సుమలత గారు చక్కగా ఉదహరించారు. ఇంత మంచి సందేశంతో మనందరికీ ఈ కథ అందించిన సుమలత గారికి నా హృదయపూర్వక అభినందనలు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.